ఈ తెలంగాణ రాష్ట్రంలో మందకృష్ణ విడతలుగా మరి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని అన్ని వర్గాలకు చెందినటువంటి వారిలో ఇతనికి అనుకూలంగా ఉన్నటువంటి వారి చేత మీడియా సమావేశాలు ఏర్పాటు చేపించి కొంతమంది మేధావులని, కొంతమంది ప్రొఫెసర్లని, కొంతమంది సీనియర్ జర్నలిస్టులని ఈ విధంగా వారి చేత మీడియా సమావేశాలు ఏర్పాటు చేయించి వీళ్ళంతా మాకు వర్గీకరణకు మద్దతు ఇస్తున్నారు, అనుకూలంగా ఉన్నారు, ఇది రాజ్యాంగబద్ధమైందని చెప్పిస్తున్నటువంటి నేపథ్యంలో మొన్న ఒక సమావేశం జరిగినటువంటి సందర్భంలో కొంతమంది తెలంగాణ కుహూనా మేధావులు మరి ప్రొఫెసర్ అని చెప్పుకునేటటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ కోదండరాం గారు, ఆ తర్వాత ఈ విమలక్క, జయప్రకాష్ నారాయణ, విఠల్గాడ్ అనేటటువంటి వాడు, పృథ్వీ, ఈ విమలక్క మాట్లాడుతూ నేను ఏమంటుందంటే మేధావులు అనేటటువంటి వారు వాస్తవాలను వాస్తవంగా వక్రీకరించాలి, వాస్తవాలను అవాస్తవంగా వక్రీకరిస్తే మేధావులు ఎట్లా అవుతారు అని మాట్లాడుద్ది. ఈవిడేందో గొంతంతా చించుకుంటుంది, పగిలిపోయేదాకా గొంతు. మరి ఈమెకెందుకో నాకు అర్థం కాదు. ఈ మేధావులకి అసలు ఈ ఎస్సీ వర్గీకరణ అనేది మా దళితులకి మాకు అంతర్గత విషయం. మీకెందుకు? మీకేమైనా వాటా కావాలి దీంట్లోకి? మీరెందుకు చించుకుంటున్నారు? మీరెందుకు ఒక్కొక్కడు ఎగిరిపడుతున్నాడు, ఒకడు బల్ల గుద్దుతున్నాడు, ఇంకొకడేమో సొల్లంతా ఖర్చుకుంటున్నాడు? ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు? మీకు వచ్చినటువంటి ఆదాయం ఏంది? దాంట్లో మీరు లాభం ఏంది? మందకృష్ణ మీకు తలా ఒక లక్ష్యాన్ని ఇచ్చాడా? లేకపోతే అది రాజ్యాంగబద్ధం అని గుద్దుతున్నారు? మీరు రాజ్యాంగం ఏమైనా పూర్తిగా చదివారా? లేకపోతే మీరు సుప్రీంకోర్టు జడ్జీలతో ఏమైనా లింక్ పెట్టుకున్నారా? మీరు చెప్పండి. ఈ విఠలగాడు మాట్లాడతాడు. మళ్ళా నిన్న కూడా వచ్చాడు విఠలగాడు మీడియా సమావేశంలోకి. మళ్ళా అదే పందాలో వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వాళ్ళు దేశద్రోహులు, సామాజిక తెలంగాణ ద్రోహులు, మనువాదులు, మరి మాఫియా, వీళ్ళు స్మగ్లర్లు, ఈ విధంగా గుచ్చి పొడిచి మాట్లాడుతున్నాడు ఈ యొక్క విఠలగాడు. నేను సీనియర్ జర్నలిస్ట్ని అనుకుంటాడు. వీడు మాట్లాడేటప్పుడు మీరు గమనించారో లేదు, ఈ సొల్లంతా ఈ మైక్కు కింద షర్టుకు మొత్తం పడిపోతుంది. వీడు ఎక్కడైనా ఒక నాయకుడు అనేవాడు ప్రజా సమస్యల మీద పోరాడేటటువంటి వాడు 10 మందిని వేసుకొని ఎక్కడన్నా సభలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యల మీద పోరాడతాడు. వీడికి అది లేదు. ఎవరైనా పిలిస్తే సొల్లు కాల్చుకొని పోతాడు, ఈ సొల్లంతా కాల్చుకోవటానికి. అందుకని వాస్తవంగా అక్కడ జరిగినటువంటి విషయాలు ఏంటి అంటే, గతంలో 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన మందకృష్ణ ఎక్కడైనా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఆ బహిరంగ సభ, ఈ బహిరంగ సభ అని మాట్లాడి కులాల మధ్య రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని చెల్లాచెదరు చేస్తున్న నేపథ్యంలో ఇతనికి ధీటైనటువంటి ఒక ఎంఆర్పిఎస్ నాయకుడిని ఏర్పాటు చేసి అతని మీద గుసిగలిపి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు కాబట్టి ఇతని మీద కేసులు కూడా కట్టించి ఆ పక్కన నిర్బంధించడం జరిగింది. ఈ దెబ్బతోటి కామ్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏం జరిగిందంటే, మొట్టమొదటిగా 14 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇక్కడ మాలలు ఎక్కువ, మాదిర్లు తక్కువ, కాబట్టి మాలలకు మా ఓట్లన్నీ మనకు కావాలా, కాబట్టి మందకృష్ణని రానికూడదు అనుకున్నాడు. మళ్ళీ 19 నుంచి 24 దాకా జగన్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఇక్కడ కూడా వచ్చి 2-3 పర్యాయాలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సభకి, ఈ సమావేశానికి పిలుపునిస్తున్నాను అన్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలుగుగా ఏం చేశాడంటే, పోలీసులను మోకరించి ఇతన్ని నిర్బంధింపజేసి మన బోర్డర్ దాటినాక వదిలిపెట్టేసి, నువ్వు లోపలికి వచ్చావంటే, మా బోర్డర్ లోపలికి వచ్చావంటే నీ మీద కేసులు పెడతాము, ఇది రాజ్యాంగ వ్యతిరేకము, నువ్వు ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని గందరగోళం చేస్తున్నావు అని చెప్పి పంపించడం జరిగింది. ఇప్పుడు ఎందుకో నాకు అర్థం కావట్లేదు అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. వాస్తవంగా భయపడాల్సిన పని ఏంది? రేవంత్ రెడ్డి వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడకూడదు. మీరు గమనించండి, 24లో సభలో, సమావేశాల్లో పెద్ద ధీటైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మందకృష్ణ బీజేపీ అధినాయకులను విలువనంపి మీరందరూ ఏ పార్టీలో ఉన్నా కూడా బీజేపీకి ఓట్లేయండి, పార్టీల్లో ఉండేటువంటి వాళ్ళు రాజీనామా చేసి రావద్దు, కేవలం మన బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే, మన భవిష్యత్తు బాగుపడాలంటే, వర్గీకరణ కావాలంటే బీజేపీకి ఓట్లేసి బీజేపీని గెలిపించుకోవాలని చెప్పి సభలో, సమావేశాల్లో చాలా చోట్ల చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ఎంఆర్పిఎస్ వాళ్ళు బీజేపీ పక్కన ఉన్నారని తెలంగాణలో ఉన్నటువంటి మాలలందరూ కాంగ్రెస్ పక్కన నిలబడి కాంగ్రెస్కి 100% ఓట్లు వేసుకొని గెలిపించుకుంటే ఇక్కడ షీల్డ్ కవర్ ద్వారా ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి. అయినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకు భయభ్రాంతులకు గురి అవుతున్నాడు, ఇతని దెబ్బకి నాకు అర్థం కావట్లా. కాబట్టి ఇది కూడా నిదానంగా తెలుసుకోవాల్సిన విషయమే. ఇక్కడ ఇప్పుడు 2024 నుంచి 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అయినటువంటి మరి చంద్రబాబు నాయుడు గతంలో 14 నుంచి 19 దాకా పట్టించుకోవాలి వర్గీకరణ మీద. ఈ 24 నుంచి ఎందుకు పట్టించుకుంటున్నాడో మాకైతే అర్థం కావట్లా. ఏది ఏమైనా
ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఏమనుకుంటాడు, ఇది రాజ్యాంగ వ్యతిరేకము, ఇది మాలల్లో మేధావులు అందరికీ తెలుసు, కాబట్టి మనం వర్గీకరణ చేసినా కూడా వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఆపిస్తారు అని ఈయనకు కూడా తెలుసు. మా ఓట్లేం పోగొట్టుకోడు ఈయన. కాబట్టి మా అంతర్గత విషయాల్లో మరి ఈ యొక్క బీసీ మేధావులు అనేటటువంటి కుహానా మేధావులు మీకేం పని? మీకేమైనా వాటా కావాలా? మీకేమైనా మా 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 దాంట్లో వాటా కావాలా చెప్పండి. ఎందుకు మీరు ఈ విధంగా రోజుకొకరు మాట్లాడగలుగుతున్నారు? కాబట్టి నిన్నగాక మొన్న ఈ విఠలరావు గారిపై నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. రేపు ఎల్లుండి వచ్చింది. ఇటు మీద అట్రాసిటీ కోసం కూడా ఫైల్ అయ్యిద్దని తెలియజేస్తున్నా. కాబట్టి ఏదేమైనా జాగ్రత్తగా ఉండాలా. మేము నోరు తెరిచి మాట్లాడలేక కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా మీ అందరి మీద చర్యలు తీసుకుంటాం. మాలలను కించపరిచినట్టు, దూషించినట్టు, దుర్భాషలాడినట్లు మరి గుచ్చి మాట్లాడేటటువంటి కుహేన బీసీ మేధావులందరికీ తెలియజేస్తున్నాను. ఖబర్దార్ నా మనవళ్ళారు మీకు అని చెప్పి తెలియజేస్తున్నాను.